ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు ఉంటాడు. అతను చాలా దూరం ప్రయాణించిన తరువాత అతని మార్గములో కొన్ని కొండలు, గట్టులు, చాలా నునుపైన మార్గము అతనికి వస్తుంది. అతను ప్రయాణిస్తూ ఉన్న మార్గం వైపుగా వెళ్తుంటే అక్కడ అడవి ప్రాంతములుగా ఉండగా కొంతమంది దొంగలు అతన్ని పట్టుకుని అతని మీద ఉన్న వస్త్రాలను, తన దగ్గరున్న ధనాన్ని, అలాగే తను తీసుకువెళ్తున్న గాడిదను, ప్రతిదాన్ని కూడా అతని దగ్గర నుంచి లాగేసుకుని అతన్ని చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని అక్కడ కొట్టివేసి ఆయన్ని పాడేసి ఆ దొంగలు చేతికి చిక్కించుకున్న వాటన్నిటినీ కూడా తీసుకుని అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు. అతనికి ఎవరు కూడా సహాయం చేయరు. అతను ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి త్రోవలోనే పడి ఉంటాడు. కానీ ఎవరో కూడా అతనికి సహాయం చేయరు. అప్పుడు అటుగా వెళ్తున్న వారి కొరకు అతను ఎంతగానో ఆశపడి చూస్తూ ఉంటాడు. కానీ అటుగా ఒక యాజకుడు వెళ్తూ ఉంటాడు. కానీ అతను ఏమాత్రమో కూడా అతన్ని పట్టించుకోడు. తను చూసి చూడనట్టుగా అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. తన పైన ఎటువంటి కనికరము కూడా అతను చూపించడు. యాజకుడైనప్పటికీ కూడా అతను అతని పైన ఎటువంటి ప్రేమను కూడా కనుపరచడు. కొంతసేపు అయిన తర్వాత అటుగా ఒక లేవీయుడు కూడా వెళ్తాడు. కానీ అయినప్పటికీ కూడా ఆ లేవీయుడికి కూడా ఆయన పైన జాలి కలగదు. అతను చూసి, ఆయన గాయాలు చూసి కూడా అతని మనసులో ఏమాత్రమో కూడా ప్రేమ కలగదు. కొంచెం సేపున తర్వాత ఒక సమరయుడు మాత్రం అటుగా వెళుతూ ఆయన్ని చూసి అతని పైన జాలిపడి వెంటనే అతనికి పరిచర్య చేస్తూ గాయాలని కట్టి తన దగ్గరున్న నీరుని అతనికి తాగిపిచ్చి అక్కడితో అతన్ని విడిచిపెట్టకుండా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఒక వైద్యుడి గృహానికి అతన్ని తీసుకుని వెళ్తాడు. అడవి మార్గం అంటే చాలా కష్టమైన మార్గం అయినప్పటికీ కూడా అతనుకున్న జాలిని బట్టి తనని ఎంతగానో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అతను ఒక వైద్యుడి దగ్గర ఒక ఇంటిలో అతనికి రాత్రి అంతా కూడా పరిచర్య చేస్తాడు. ఆ వైద్యుడికి కావలసిన ధనాన్ని కూడా ఇతనే ఇస్తాడు. అతనికి ధనం ఇవ్వడమే కాదు, అతనితోనే ఉండి రాత్రి అంతా ఎంతగానో సహాయం చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతనికి ఇంకేమన్నా కావాలంటే నేను మళ్ళా వచ్చి నీకు ఇస్తాను, ఇతనికి కావలసినవన్నీ కూడా మీరు చేయమని చెప్పి అతనితో చెప్తాడు. తనకు కావలసిన ధనాన్ని కూడా వాడికి ఇస్తారు. ఖర్చులకి ఇంకేమైనా కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు నేను మీకు ఇస్తానని చెప్తాడు. ఇతడు దేవుడి దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడతాడు.